దక్ష ప్రజాపతి చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. శంకరుడు మాత్రమే లేచి అభివాదాన్ని చేయలేదు. అలాంటి సందర్భంలో మళ్ళీ ఓసారి చూశాడు. పొరపాటున ఏదైనా కూర్చున్నాడేమో, మళ్ళీ ఓసారి స్వాగత అభివాదాన్ని చేస్తాడు అని. శంకరుడు చూసి కూడా కూర్చునే ఉన్నాడు తప్ప నిలబడలేదు. ఇది విశేషం. పురాణపు కథని వింటే చిత్రమైన ఆలోచన మనకు కలుగుతుంది. అసలు శంకరుడు లేకపోతే, శంకరుడు దక్ష ప్రజాపతి రాకని గమనించలేదని దక్షుడు అనుకుని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ దక్షుడు స్వయంగా వచ్చాడనే విషయాన్ని శంకరుడు చూశానన్నట్టుగా దక్షుడు చూస్తూ ఉండగా కూడా చూసి అయినా కూడా లేవలేదు. అది బాధ అనిపించింది. నేను వచ్చానని గమనించి నాకేసి చూసి అయినా సరే ఇంతమందిలో కూర్చుంటాడా? అవమానాలు రెండు విధాలు. ఏకాంతంగా అవమానం జరిగిందనుకోండి, అది పెద్ద బాధ అనిపించదు, ఒక్కడే కాబట్టి ఏదో జరిగిపోయిందని. ఆ అవమానం 10 మందిలో కానీ జరిగిందా, ఆ అవమానం పెద్దదిగా అవుతుంది. ఆ 10 మందిలో జరిగినటువంటి అవమానాన్ని 10 మంది 10 చోట్ల చెప్పారా, ఇంకది మరింత అవమానంగా అయిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరంటే ఋషులు, మహర్షులు, ఇంకా పెద్దదైనటువంటి దేవతల్లో చాలా చాలా ఉత్తమ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చూస్తూ ఉండగా శంకరుడు లేవలేదు. దాంతో అవమాన భారం మరింత పెరిగింది దక్ష ప్రజాపతికి. ఇలా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? శంకరుడి పొగరుని అణిగించాలనే అభిప్రాయం కలిగింది దక్ష ప్రజాపతికి. సహజం ఉంది లోకంలో. వెంటనే నిర్ణయించుకున్నాడు, ఓ యాగాన్ని చెయ్యాలి. ఆ చేసినటువంటి యాగానికి శంకరుణ్ణి మాత్రమే పిలవకుండా చేయాలి. అది ఆయన ఆలోచన. పురాణం ఎప్పుడూ కూడా దూరంగా ఉండదు. పురాణం మనుష్యులకి దగ్గరగా ఉంటుంది. మనుష్యులకి మాత్రమే దగ్గర కాదు, మనసులకి దగ్గరగా ఉంటుంది. మనసులకి మాత్రమే దగ్గర కాదు, వ్యక్తితో సంపూర్ణంగా ఏకీభవిస్తూ వెడుతుంది. నేను ఆ పరిస్థితిలో ఉంటే నేను అలాగే చేసేవాడిని అన్నట్టుగా ఉంటుంది. అది విశేషం. శంకరుణ్ణి పిలవద్దు, మిగిలిన అందరినీ పిలిచి యాగం చేయాలి. ఆ చెయ్యడం కూడా ఎలాగా? శంకరుణ్ణి పిలవలేదనే విషయం శంకరుడికి అర్థమయ్యేలా అందరినీ పిలవాలి. అది విశేషం. అంటే కైలాసానికి వెళ్ళి చుట్టూరా వాళ్ళందరినీ పిలుస్తూ శంకరుడు వినేలా పిలుస్తూ ఆయన్ని మాత్రమే పిలవలేదనే విశేషం అందరికీ అర్థమయ్యేలా చేయాలి. ఎంత దారుణమో చూడండి. లోకంలో కొందరికి ఈ లక్షణం ఉంటుంది. పురాణంలో ఏది చెప్తే అదే లోకంలో ఉంటుంది తప్ప లోకంలో లేనిది ఎక్కడా పురాణంలో ఉండదు.